వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఉత్తరాంధ్ర గుండెకాయ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అప్రతిహత విజయాలను అందించిన నగరం అది. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తుఫానులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్. సైకిల్ ని నమ్ముకున్నారు. 2014 నుంచి 2024 వరకు వరుస విజయాలతో విశాఖ అంటే టీడీపీ అంటే విశాఖ అనే ముద్ర పడింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విశాఖలో టీడీపీ పరిస్థితి దీపం కింద చీకటిలా తయారైంది. పార్టీకి కంచుకోటల్ లాంటి సౌత్ నార్త్ నియోజకవర్గంలో ఇప్పుడు పసుపు జెండాను భుజానకెత్తుకునే నాదుడే లేకపోవడం, ఉన్న నాయకులు యాక్టివ్ గా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మిత్రపక్షాల ఎమ్మెల్యేలున్న చోట సొంత పార్టీ ఉనికి కోల్పోతుందా అనే ఆందోళన కార్యకర్తల్లో మొదలైంది. విశాఖ పచ్చ పార్టీ కుంపడిపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు పవర్లో ఉండి కూడా పార్టీ విశాఖ నగరంలో యాక్టివిటీని వీడప్ చేయట్లేదట. విశాఖలోని 2 నియోజకవర్గాల్లో నడిపించే నాయకులు లేక, ఓ సీటుకు ఇన్ఛార్జిగా ఉన్న యాక్టివ్గా లేక క్యాడర్ స్తబ్దతగా ఉండాల్సి వస్తుందట. అది అధికారంలో ఉండి కూడా ఆ సెగ్మెంట్లపై ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? ఇప్పుడు పవర్లో ఉండి కూడా పార్టీ విశాఖ నగరంలో యాక్టివిటీని స్పీడప్ చేయట్లేదట. విశాఖలోని 2 నియోజకవర్గాల్లో నడిపించే నాయకులు లేక, ఓ సీటుకు ఇన్ఛార్జిగా ఉన్న యాక్టివ్గా లేక క్యాడర్ స్తబ్దతగా ఉండాల్సి వస్తుందట. అది అధికారంలో ఉండి కూడా ఆ సెగ్మెంట్లపై ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? అక్కడ పార్టీ యాక్టివిటీ స్పీడప్ కాకపోవడానికి రీజన్ ఏంటి? కంచుకోటలో టీడీపీని నడిపించే నాయకులు ఎవరు? విశాఖ సౌత్ నార్త్ పై ఎందుకు పార్టీ ఫోకస్ పెట్టట్లేదు? కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ సైలెంట్ గా ఉందా? ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలు తమ కంచుకోటలను నిలుపుకుంటాయి. బలహీనంగా ఉన్న చోట బలోపేతమయ్యేలా వ్యూహరచన చేస్తూ ఉంటాయి. అదేంటో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తమకు అండగా నిలుస్తున్న కొన్ని నియోజకవర్గాలను లైట్ గా తీసుకుంటుందన్న చర్చ జరుగుతుంది. విశాఖ నగరం టీడీపీకి పెట్టని కోటగా చెప్తూ ఉంటారు. వైజాగ్ కు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 దిక్కులు. ఈ 4 దిక్కులు టీడీపీ జయకేతను ఎగరవేస్తూ వస్తుంది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు అక్కడే మకాం వేసి పనిచేసిన తీరు ఇక్కడ ప్రజల్ని ఫిదా చేసిందంటున్నారు టీడీపీ నేతలు. అందుకే గత 3 టర్ములలో జన సైకిల్ పార్టీ వెంటే నడిచారని చెప్పుకుంటారు. 2014, 2019, 2024లో వరుసగా విశాఖలో టీడీపీదే హవా. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా సరే విశాఖ అర్బన్ లో టీడీపీని దెబ్బగొట్టలేకపోతుందన్న టాకు ఉంది. విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాలు టీడీపీకి చాలా బలమున్న సీట్లు. ప్రత్యర్థులు ఎంతటి దిగ్గజ నేతలను బరిలోకి దింపినా సరే టీడీపీ ఎవరిని బరిలోకి దింపితే వారినే గెలిపిస్తూ వస్తున్నారు ప్రజలు. అంతలా పార్టీ బలంగా ఉన్న ఈ 2 స్థానాలను గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు ఇచ్చింది టీడీపీ. విశాఖ సౌత్ ను జనసేనకు, విశాఖ నార్త్ సీటును బీజేపీ కేటాయించింది. విశాఖ సౌత్ నుంచి జనసేన తరపున వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. ఈ 2 సెగ్మెంట్లలో మిత్రపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టలేదన్న వాదన కేడర్ లో ఉంది. విశాఖ సౌత్ లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సీతంరాజు సుధాకర్ ను టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. కానీ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దూకుడుగా, ధీటుగా సీతంరాజు సుధాకర్ ముందడుగు వేయలేకపోతున్నారన్న టాకు ఉంది. కింది స్థాయి నాయకులకు ఏదైనా పని ఉంటే నేరుగా జనసేన ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తుందట. సీతారాజు సుధాకర్ కు, వంశీకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నా సరే టీడీపీ కేడర్ కు భరోసా ఇచ్చేలా సుధాకర్ ఉండడం లేదనేది కార్యకర్తల ఆవేదన అంటున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే సిచ్యువేషన్ మరో రకంగా ఉందట. అసలు నియోజకవర్గానికి టీడీపీ నుంచి సమన్వయకర్త కూడా లేరు. 2024 ఎన్నికలకు ముందు ఈ స్థానం నుంచి టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఈ సీటును బీజేపీ కేటాయించారు. ఇక్కడ నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ స్థానంలో టీడీపీ నడిపించే నాయకుడు లేకుండా పోయారు. అయితే ఖాళీగా ఉన్న ఈ సీటుపై కొందరు నేతలు కన్నేశారట. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న ప్రణవ్ గోపాల్ విశాఖ నార్త్ పై ఆశలు పెట్టుకున్నారట. మంత్రి లోకేష్ తో తనకున్న సాన్నిహిత్యంతో విశాఖ నార్త్ సీటుకు పార్టీ సమన్వయకర్తగా నియమింపజేసుకోవాలని ఉవ్విళ్లురుతున్నారట. అలాగే మరికొందరు సీనియర్ కార్పొరేటర్లు కూడా హోప్స్ పెట్టుకున్నారని అంటున్నారు. అయినా సరే టీడీపీ అధిష్టానం మాత్రం నార్త్ సీటుపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని టాక్ ఉంది. సాధ్యమైనంత త్వరగా విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో లీడర్షిప్ ని రియాక్టివేట్ చేయాలని, ఉత్తరాంధ్రలో మహానాడు జరగనున్న నేపథ్యంలోనైనా సీరియస్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఓటు బ్యాంక్ ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకునే నాయకత్వం అంతకంటే ముఖ్యం. విశాఖ సౌత్, నార్త్ నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ ఇప్పటికీ బలంగా ఉన్న వారికి దిశానిర్దేశం చేసే కెప్టెన్ లేకపోవడమే అసలు సమస్య. మిత్రధర్మాన్ని పాటించడం ప్రభుత్వ మనుగడకు అవసరమే కావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం భవిష్యత్ ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది. మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఉన్నారనే ధీమాతోనో లేదా అంతర్గత సమీకరణల వల్ల అధిష్టానం చూపుతున్న ఈ మౌనం క్షేత్రస్థాయిలో వైసీపీకి మళ్లీ పుంజుకునే అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఉత్తరాంధ్రలో మహానాడు వేదికగా అయిన చంద్రబాబు లోకేష్ విశాఖ నగర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నాయకత్వ లేమిని భర్తీ చేసి యాక్టివ్ ఇన్ఛార్జీలను నియమించకపోతే కంచుకోటలో గోడలు బీటలు బారడం ఖాయం. కార్యకర్తల ఆవేదనను గుర్తించి గమ్యం వైపు పార్టీని పరుగులు తీయించడమే ఇప్పుడు హైకమాండ్ ముందున్న తక్షణ కర్తవ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.